హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 3/10/2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రంగం మొత్తం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మన వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వన్, సిఎస్ఐఆర్ అవార్డ్ ఫర్ ఎస్&టి ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ శ్రీధర్. నెక్స్ట్, దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీధర్కు సిఎస్ఐఆర్ అవార్డు ఫర్ ఎస్&టి ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అవార్డు లభించింది. సో ఐఐసిటిలోని ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ 2017కి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో తాగునీటి శుద్ధి కోసం శ్రీధర్ అభివృద్ధి చేసిన నానో ఫిల్ట్రేషన్, రివర్స్ ఆస్మాసిస్ యంత్రాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లోరోసిస్ నివారణకు శ్రీధర్ చేసిన కృషికి ప్రశంసలు అందుకుంది. నెక్స్ట్, సెకండ్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ సెక్షన్ను మోటార్ వాహనాల సవరణ చట్టం 2019లో చేర్చింది? ఆన్సర్ 134 సబ్ ఆర్టికల్ ఏ. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే మానవతావాదులకు భద్రత కల్పించే ఉద్దేశంతో మోటార్ వాహనాల చట్టం 2019లో కొత్తగా సెక్షన్ 134ఏను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. సో దీని ప్రకారము రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం అందించే వారిని వ్యక్తిగత వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. సహాయం అందించేవారు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో విచారణ పేరిట వారిని ఎవ్వరూ వేధించరు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మన దేశంలో వివిఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విమానం పేరు ఏమిటి? ఎయిర్ ఇండియా వన్. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వివిఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్కు చేరుకుంది. సో అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఈ బోయింగ్ 777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి అక్టోబర్ 1న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. విమానంపై అశోక చక్రం చూద్దాం. వివిఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం 2 విమానాల్ని డల్లాస్, అమెరికాలో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిల్లో ఒకటి భారత్కి వచ్చింది. సో ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. సో 2020 జూలైలోనే ఈ విమానాలు భారత్కు చేరుకోవాల్సి ఉండగా ఈ కరోనా వైరస్ సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. సో గడిచిన 25 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా వన్ కాల్ సైన్తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తి చేసిన మానవ కంప్యూటర్గా పేరొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ నీలకంఠ భానుప్రకాష్. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తి చేసిన మానవ కంప్యూటర్గా హైదరాబాద్కు చెందిన నీలకంఠ భానుప్రకాష్ పేరొందాడు. సో లండన్లో నిర్వహించిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్ మెడల్ సాధించి అత్యంత ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా భాను రికార్డుకెక్కాడు. సో
పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. మోతీనగర్లో నివాసం ఉంటున్న భానుప్రకాష్ విశ్వవిఖ్యాత హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. సో ఇతను గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించాడు. నెక్స్ట్ వన్, ఇటీవల భారత్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డుతో పాటు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డును పొందినది? ఆన్సర్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. దీనికి సంబంధించిన వివరాలు చూద్దామండి. ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళ్తున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 జాతీయ పురస్కారాలు లభించాయి. 2020 కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ జాతీయ అవార్డులో భాగంగా నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డుతో పాటు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డును పొందినట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. సో ఇంధన వనరులకు సమర్థవంతంగా వినియోగించుకోవడంతో ఎయిర్పోర్ట్ అవార్డు పొందిందని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, 6th, ప్రపంచంలోని అత్యంత పొడవైన సొరంగ నిర్మాణం ఎక్కడ నరేంద్ర మోడీ ప్రారంభించారు? ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్ రోహ్తంగ్. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ అటల్ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గం ఇదే కావడం విశేషం. దీనికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. దీని పొడవు 9.02 కిలోమీటర్లు. హిమాలయాల్లోని పీర్ పంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో అత్యాధునిక ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. సో దీనివల్ల మనాలి లేహ్ల మధ్య 475 కిలోమీటర్లు నుంచి 46 కిలోమీటర్లకు దూరం తగ్గడంతో పాటు 4-5 గంటల ప్రయాణం సమయం ఆదా అవుతుంది. 10 ఏళ్ల పాటు 3,500 కోట్లతో అటల్ సొరంగ మార్గాన్ని నిర్మించారు. సో 26 ఏళ్ల జరగాల్సిన పనిని 6 నెలల్లో పూర్తి చేశారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్ సహకరిస్తుంది అని మోడీ తెలిపారు. అటల్ సొరంగ మార్గం వల్ల ప్రజలకు ఎంతో మేలు, ఆహార పదార్థాలు, వాణిజ్య సరుకులు రవాణాకు సౌకర్యంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, 7th, భూగర్భ శాస్త్రం ఖనిజ వనరుల రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, ఫిన్లాండ్. నెక్స్ట్ 8th వన్, నవంబర్ 30న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCI ప్రభుత్వ పెద్దల మండలి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రణాళిక వేసింది? ఆన్సర్, భారత్. నెక్స్ట్ 9th వన్, చిన్న స్థాయి రిటైలర్ మరియు మరింత సులువుగా రుణాలను పొందేందుకు దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ సంస్థ దేంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్, SBI. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. చిన్న స్థాయి రిటైలర్ మరియు మరింత సులువుగా రుణాలను పొందేందుకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIతో దేశంలోని అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ సంస్థ హిందుస్థాన్ యూనిలివర్తో HUL ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందంలో భాగంగా తన శిఖర్ యాప్ను వినియోగించే HUL రిటైలర్ ఇకపై SBI యోనో యాప్ నుంచి సులువుగా రుణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఒప్పంద విషయాన్ని అక్టోబర్ 1న SBI
హెచ్యుఎల్ ప్రకటించాయి. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా రజనీష్ కుమార్, హెచ్యుఎల్ చైర్మన్గా సంజీవ్ మెహతా ఉన్నారు. నెక్స్ట్ 10th వన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ విజయవాడ. దీనికి సంబంధించిన వివరాలు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియం పునఃప్రారంభమైంది. సో 8 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 1న ప్రారంభించారు. సో మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునఃప్రతిష్ఠించారు. సో అనంతరం మ్యూజియంను పరిశీలించిన ఆయన సందర్శకుల పుస్తకంలో ఇంప్రెసివ్ కలెక్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ కళాఖండాల అద్భుతమైన సేకరణ అని రాశారు. సీఎం మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది అని అన్నారు. సో అది ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల రాష్ట్రపతి ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఎన్ని? ఆన్సర్ 3. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనకు కారణమైన 3 వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. సో సెప్టెంబర్ విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 3 బిల్లులను ఆమోదించారు. అవి రైతు ఉత్పత్తుల వాణిజ్యం వ్యాపార బిల్లులు 2020, రైతు సాధికారత రక్షణ ధరల హామీ వ్యవసాయ సేవల బిల్లు 2020, నిత్యావసరాల బిల్లు 2020. వీటిలో రైతు ఉత్పత్తుల వాణిజ్యం వ్యాపారం బిల్లులు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల అధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. సో అదేవిధంగా రైతు ధరల హామీ వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్ట్ వ్యవసాయానికి దారులు తెరుచుకుంటాయి. 3వది నిత్యావసరాల బిల్లు. దీని ద్వారా బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, వంట నూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలగిపోతాయి. సో ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీ దళ్ పార్టీ బయటకు వచ్చింది. నెక్స్ట్ వన్. 12th. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నామినేట్ అయ్యారు? ఆన్సర్ జస్టిస్ అమీ కోనే బారెట్. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హమీ కోనే బారెట్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. సో న్యాయ వ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ ఆమెను నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. సో 48 ఏళ్ల వయసున్న బారెట్ మాట్లాడుతూ సుప్రీం న్యాయమూర్తిగా నామినేషన్ తనకు దక్కిన అత్యంత గౌరవం అని బారెట్ అన్నారు. సో సెనెట్ ఆమోదం తర్వాత గిన్సర్బ్ స్థానంలో ఆమె నియామకం ఖరారు అవుతుంది. నెక్స్ట్. సౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారు? ఆన్సర్ ఒడిశా. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. సౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. బాలాసోర్ ప్రయోగ కేంద్రం నుంచి శౌర్య మిసైల్ విజయవంతంగా దూసుకెళ్ళింది. సో శౌర్య మిసైల్కు 800 కిలోమీటర్ల పరిధిలో సర్ఫేస్ టు సర్ఫేస్ లక్ష్యం ఛేదించే సామర్థ్యం ఉంది. తేలికైన శౌర్య క్షిపణిని చాలా సులువుగా
పరిరక్షించవచ్చని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పేర్కొంది. నెక్స్ట్ 14th గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ GTAM పేరుతో పునరుత్పాదక ఇంధన రంగం కోసం ప్రపంచంలోనే మొదటి ప్రత్యేక ఉత్పత్తి మార్కెట్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ 15th పాంగ్ లాబ్సోల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సిక్కిం. నెక్స్ట్ 16th లోతట్టు నీటి వాణిజ్యం రవాణా కోసం ప్రోటోకాల్ కింద బంగ్లాదేశ్ నుంచి మొదటి లోతట్టు షిప్పింగ్ కార్గో అందుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ త్రిపుర. 17th గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించిన రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఆన్సర్ జోగినపల్లి సంతోష్ కుమార్. గ్రీన్ ఛాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. సో మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ GCART ప్రతినిధులు ఈ అవార్డును సంతోష్ కుమార్కు అందజేశారు. సో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్కు దేశ విదేశాల నుంచి మద్దతు లభించిందని ఎంపీ సంతోష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ అవార్డును సీఎం కేసీఆర్కు అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, 1-2 సార్లు చూడండి. ఇంకొకసారి మనం రివ్యూ చూద్దాం, క్విక్ రివ్యూ. ఫస్ట్ వన్ CSIR అవార్డ్ ఫర్ S&T ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ శ్రీధర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ సెక్షన్ను మోటార్ వాహనాల చట్టం 2019లో చేర్చింది? ఆన్సర్ 134A. నెక్స్ట్ మన దేశంలో VVIPలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విమానం పేరు ఏమిటి? ఎయిర్ ఇండియా 1. నెక్స్ట్ గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తి చేసిన మానవ కంప్యూటర్గా పేరొందిన వ్యక్తి ఎవరు? నీలకంఠం భానుప్రకాష్. ఇటీవల భారత్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డుతో పాటు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డును పొందినది? ఆన్సర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత పొడవైన సొరంగ మార్గం ఎక్కడ నరేంద్ర మోడీ ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్ రోహతంగ్. నెక్స్ట్ భూగర్భ శాస్త్రం ఖనిజ వనరుల రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఫిన్లాండ్. నెక్స్ట్ నవంబర్ 30న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ పెద్దల మండలి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రణాళిక వేసింది? భారత్. నెక్స్ట్ చిన్న స్థాయి రీటైలర్ మరింత సులువుగా రుణాలు పొందేందుకు దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ సంస్థ దేనితో ఒప్పందం కుదుర్చుకుంది? SBI. నెక్స్ట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియం ఎక్కడ పునఃప్రారంభించారు? విజయవాడ. నెక్స్ట్ ఇటీవల రాష్ట్రపతి ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఎన్ని? 3. నెక్స్ట్ ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నామినేట్ అయ్యారు? జస్టిస్ అమి కోనే బారెట్. నెక్స్ట్ సౌర న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారు? ఒడిశా. నెక్స్ట్ గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ GTAM పేరుతో పునరుత్పాదక ఇంధన రంగం కోసం ప్రపంచంలోని మొదటి ప్రత్యేక ఉత్పత్తి మార్కెట్ను ఎవరు ప్రారంభించారు? రాజ్ కుమార్ సింగ్. పాంగ్ లాబ్సోల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సిక్కిం. నెక్స్ట్ లోతట్టు నీటి వాణిజ్యం రవాణా కోసం ప్రోటోకాల్ కింద బంగ్లాదేశ్ నుంచి మొదటి లోతట్టు షిప్పింగ్ కార్గో అందుకున్న రాష్ట్రం ఏది? త్రిపుర. నెక్స్ట్ గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించిన రాజ్యసభ సభ్యుడు ఎవరు? జోగినపల్లి సంతోష్ కుమార్.
ఇంకా నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి. ఏదైనా చదివేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.